ఓకే అండి. వెల్కమ్ టు హెచ్ఆర్ఎస్ ఛానల్. సో, టైం అనేది 10 అయితుంది. సో, మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. నేను మీకు లైవ్ కాన్సెప్ట్స్ అన్నీ మీకు అందిస్తున్నాను. సో, నేను డైలీ ఒక కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తుంటాను. సో, ఈరోజు వచ్చిన కాన్సెప్ట్ వచ్చేసి డిసిప్లిన్. అండ్ ఇంకోటి వచ్చేసి లైక్ బటన్ యొక్క అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అండ్ లైక్ ఎందుకుంది, లైక్ చేస్తే ఏం ఉపయోగాలు. సో, ఇవన్నీ మీకు చెప్పడానికని వస్తున్నాను. సో, నా ఛానల్‌ని మీరు చాలామంది చూస్తున్నారు. సో, అందుకు నేను మీకు మంచి కంటెంట్ తేవడానికి నాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది. సో, ఈ లైవ్ మొత్తం తెలుగులోనే ఉంటుంది. సో, నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 మాట్లాడుతున్నాను. సో, కొన్నిసార్లు వ్యూవర్స్‌ని బట్టి నేను లాంగ్వేజ్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో, డిసిప్లిన్ అంటే ఏంది? ఫస్ట్ ముఖ్య ఉద్దేశ్యం. సో, డిసిప్లిన్ ఒకటి. సో, మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తుంటాము. సో, ఏంటి డిసిప్లిన్ అంటే ఏంది? ఎవరికి మన ఫ్రెండ్స్‌కి అడిగినా సరే టైంకి రాకుంటే అరే నీకు డిసిప్లిన్ లేదా అని అంటారు. స్కూల్‌కెళ్ళినామనుకో ఒకవేళ 9:00 స్కూల్ అయితే 10:00 వెళ్తాం మనం. 10:00 వెళ్ళినప్పుడు ఏమైతది? సో, ప్రిన్సిపల్ ఏమంటాడు? ప్రిన్సిపల్ ఆర్ టీచర్ ఆర్ ఎవరైనా సరే ఏమంటారు? నీకు డిసిప్లిన్ లేదారా అని అంటారు. డిసిప్లిన్ అంటే ఏంది ముఖ్య ఉద్దేశ్యం? సో, ఏదైనా మనం పని అనుకుంటే అది టైంకి చేయడం. సో, డిసిప్లిన్ ఎవరికి వర్తిస్తది? ఎవరికైనా వర్తిస్తది. నువ్వు ఏం పని చేసినా వర్తిస్తది. సో, వ్యవసాయం చేసిన వాళ్ళకి డిసిప్లిన్ ఏంటంటే, సో, టైంకి విత్తనాలు తెచ్చుకోవాలి. అదొక డిసిప్లిన్. విత్తనాలు నువ్వు 12కి వెళ్తే షాప్ ఉంటదో, షాప్ మూసేస్తాడు. సో, 6:00, 7:00 వెళ్ళాలి. అది డిసిప్లిన్ అది. సో, టైంకి వెళ్ళడం డిసిప్లిన్. సో, బస్ ఎక్కాలి నువ్వు. సో, ఏదైనా ఊరికెళ్తుంటావు. సో, నీకు కూడా టైం టైం ప్రకారం వెళ్ళాలి. సో, దాన్ని డిసిప్లిన్ అంటారు. సో, నా 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 వరకి డిసిప్లిన్ అంటే ఏందంటే టైం ప్రకారం చేయడం. సో, డెఫినిషన్స్ ఇంకా చాలా ఉంటాయి. కానీ నాకు ఆ డెఫినిషన్స్ అన్నీ హ్మ్, మీకు చెప్పాలి అనే ఉద్దేశ్యం కాదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలనేదే నా ముఖ్య ఉద్దేశ్యం. సో, ఇలా అన్ని డిఫరెంట్ పీపుల్‌కి వర్తిస్తది. సో, మనం డిసిప్లిన్ ఉంటే ఏం ఏం చేయగలుగుతాం? మనం డిసిప్లిన్ ఉంటే ఒక ఉన్నతమైన స్థితికి ఎళ్ళగలుగుతాం. స్థితి అంటే ఏంది? ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళడాన్ని స్థితి అంటారు. సో, డిఫరెన్స్ ఆఫ్ ద ప్లేస్. సో, నేను డిసిప్లిన్ లేకుండా నేను 10కి లేస్తాను అంటే అది కాదు. సో, స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 6:00 లేవాలి. 6:30కి వరకి ప్రిపేర్ అయ్యి ఒక 7:30 వరకి 1 అవర్‌లో కొంచెం చదువుకోవాలి. లేదు నేను 5:00 లేస్తాను అంటే 5:00 లేసే వాళ్ళు ఇంటర్మీడియేట్ 10th క్లాస్ ఇంటర్మీడియేట్ వీళ్ళందరూ 5:00 లేసి చదువుకోవాలి. సో, మార్నింగ్ టైం లేచి చదువుకుంటే బ్రెయిన్ అనేది చాలా చురుకుగా ఉంటది. ఏమైనా చదివినా గానీ బ్రెయిన్ లోపలికి పోతది. సో, ఒకవేళ నువ్వు నైట్ 10:00 అప్పుడు 1 అవర్ స్పెండ్ చేసిన దానికంటే మార్నింగ్ 5:00 లేసి చేయడం వల్ల నీకు 15-20 మినిట్స్‌లో గ్రాస్ప్ అవుతదది. సో, ఇలా అన్నట్లు. సో, ఇలా ప్రతి డిసిప్లిన్ అనేది ప్రతి దానిలో ఉంటది. సో, మనం ఒక ప్రాసెస్‌లో చేస్తాం. దాన్ని డిసిప్లిన్ అని అంటారు. సో, ఇలా చాలా 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 రకాలుగా మనం డిసిప్లిన్‌ని చూడొచ్చు. ఓకే. నేను ఇక్కడ ఒక క్వెషన్ వచ్చింది. నేను ఏం పని చేయను. నాకు డిసిప్లిన్ ఉండాలి అని అడుగుతున్నారు. యెస్. డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. సో, నువ్వు ఏం పని చేయట్లేదు అంటే ఓకే. దానికంటే బిఫోర్ మీరు ఏదో పని చేసుంటారు. సో, ఇప్పుడు ఏం పని చేయట్లేదు అంటే ఓకే. దాని ఫ్రూట్స్ మీరిప్పుడు తీసుకుంటున్నారు. సో, అప్పుడు మీరు వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఫ్రూట్స్ అనేది ఇప్పుడు మీకొచ్చాయి. సో, మీరు ఈ టైంలో ఏం చేస్తుంటారు? ఏదో ఒకటి టీవీయా లేదంటే ఎక్కడికైనా ప్లేసెసా ఏదన్నా విజిట్ అవుతారు. సో, ఆ విజిట్ అయ్యే ప్లేసెస్ కూడా మీరు డిసిప్లిన్‌గా వెళ్ళాలి. డిసిప్లిన్ అంటే ఏదైనా సరే. సో, మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన మన డిసిప్లిన్. సో, ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే. ఒక ప్లేసెస్‌కెళ్ళినప్పుడు డిసిప్లిన్ ఏందంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ పక్కన పెట్టుకోవడం. టైంకి వెళ్ళడం, టైంకి రావడం. ఎవరికైనా నీకు హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయడం. సో, ఇవన్నీ కూడా డిసిప్లిన్ కిందకే వచ్చేస్తాయి. సో, ఎవరైనా తప్పు చేస్తుంటే నువ్వు వాళ్ళని దండించడం అంటే కొట్టకండి ప్లీజ్. బట్ వాళ్ళకి చెప్పడం. ఇలా వెళ్ళొద్దు, అలా వెళ్ళొద్దు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడం కూడా ఒకటి రకమైన డిసిప్లినే. సో, ఆ తర్వాత ఏం చేస్తాం మనం మొబైల్ చూస్తాం. ఒక్క మొబైల్‌లో మనం 5, 6 గంటలు చూస్తాము. సో, 5, 6 గంటలు చూడడం వల్ల ఏమైతదంటే కళ్ళు స్ట్రెయిన్ అయితది. సో, అలాంటప్పుడు అలా చేయొద్దు మనం. 1 అవర్ రిమైండర్ పెట్టుకోవాలి. 1 అవర్ వచ్చాక క్లోజ్ చేసేయాలి. ఇంకో వర్క్ చేయాలి. సో, అయి కూడా స్ట్రెయిన్ అవ్వొద్దు. ఓకే అండి. డిసిప్లిన్ గురించి ఇంతగానం చెప్పాను. సో, మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ప్లస్ నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో, మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. సో, ఇది డిసిప్లిన్. సో, 2 పీపుల్ ఆర్ వాచింగ్ మై లైవ్. ఇద్దరు నా లైవ్ వాచ్ చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు. సో, ఇంకా నెక్స్ట్ ఇలానే